Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Third T20 ఇంటర్నేషనల్లో ఇట్ వాజ్ మ్యాసివ్ విన్ ఫర్ ఇండియా. 106 రన్స్ తేడాతో గెలిచారు మన సూర్యకుమార్ అండ్ కో. ఫస్ట్ బ్యాటింగ్ చేసి మన వాళ్ళు 201 చేస్తే వాళ్ళని 95కి ఆల్అౌట్ చేశారు. థ్యాంక్స్ టు ది టూ యాదవ్స్ ఇన్ ద టీమ్, సూర్యకుమార్ అండ్ కుల్దీప్. సూర్యకుమార్ సెంచరీ చేస్తే కుల్దీప్ 5 వికెట్స్ ఇచ్చారు. సో బౌలర్కి 5 వికెట్స్ అంటే ఇట్స్ లైక్ ఎ సెంచరీ. సో ఇద్దరి నుంచి ఒక స్టూపెండస్ పర్ఫార్మెన్స్. పర్టికులర్లీ దీంట్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే, మనం రీసెంట్గా ఆస్ట్రేలియా ఆడినప్పుడు కానీ, తర్వాత సౌత్ ఆఫ్రికా ఆడిన ప్రీవియస్ మ్యాచ్లో కానీ మన బౌలర్స్ వర్ ఫౌండ్ వాంటెడ్. బౌలర్స్ ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నారు, వికెట్స్ తీయట్లేదు ఫీలింగ్ ఉంది. కానీ ఇక్కడ మాత్రం బౌలింగ్ అటాక్ వాజ్ సూపర్. కొంచెం పిచ్ నుంచి కూడా అసిస్టెన్స్ ఉంది, పర్టికులర్లీ టు ద స్పిన్నర్స్. దాన్ని చక్కగా యూజ్ చేసుకున్నారు అండ్ పిక్డ్ అప్ వికెట్స్. అండ్ సౌత్ ఆఫ్రికా లాంటి ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ సైడ్ని అండ్ వికెట్ పిచ్ ఇస్ నాట్ దట్ బ్యాడ్. స్పిన్నర్స్ బాల్ గ్రిప్ అవుతుంది, అంతకు మించి పెద్దగా ఏం లేదు. కొంచెం అన్ఈవెన్ బౌన్స్ కూడా ఉంది. బట్ స్టిల్ ఆ పిచ్ పైన 95కి ఆల్అౌట్ చేయడం 13.5 అవర్స్లో చాలా కనీసం వాళ్ళని కోటా కూడా కంప్లీట్ చేయడం లేదు. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ అండ్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ విక్టరీ. అలాగే సిరీస్ కూడా సమన్ చేశారు ఈ విజయంతో. అలా అంటే మీరు ఈ పేటిఎం సిరీస్లే కదని పెద్దగా విరుస్తారు, ఓకే వాటెవర్. బట్ ఏంటంటే మనం వరల్డ్ కప్కి వెళ్ళే ముందు సౌత్ ఆఫ్రికా లాంటి ప్లేస్లో ఎప్పుడు కూడా నేను ఇంతకుముందు కూడా వీడియో చేశాను. సౌత్ ఆఫ్రికా హ్యాస్ బీన్ టఫ్ టూర్ ఫర్ అస్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. మే నాట్ బీ ఇన్ T20, బట్ స్టిల్ అక్కడ కండిషన్స్ కానీ అక్కడ వెదర్ కానీ అన్నీ మనకి అంత అనుకూలంగా ఉండే వ్యవహారం కాదు. అయినా సరే మనం అక్కడ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన, సెకండ్ మ్యాచ్లో బ్రహ్మాండంగా కంబ్యాక్ కావడం ఇట్ వాస్ రియలీ సాటిస్ఫైయింగ్ ఫర్ మీ. సూర్యకుమార్ ఏదైనా అతను కుదరట్లేదంటే టాస్ గెలవలేకపోతున్నాడు, టాస్లో ఓడిపోతున్నాడు. సో మళ్ళీ టాస్ ఓడిపోయి మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయినా సరే మేము బ్యాటింగ్ చేయడానికి రెడీగా ఉన్నాం. వీఆర్ అంటే వీళ్ళ అప్రోచ్ ఎలా ఉందంటే ఫియర్లెస్గా ఆడడం. అదే చెప్పాడు అతను టాస్ టైంలో, ఫియర్లెస్ క్రికెట్ ఆడదాం అనుకుంటున్నాం మేము, అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. అలాగే ఫస్ట్ బ్యాటింగ్ చేసి టార్గెట్ సెట్ చేసి దాన్ని డిఫెండ్ చేసే ప్రయత్నం చేద్దాం, అంటే ప్రిపరేషన్ ఫర్ ద వరల్డ్ కప్గా అనుకుంటున్నారు. అలాగే దానికే వాళ్ళు పెద్ద ఫీల్ కాలేదు, ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పిచ్ మీద యూజువల్లీ ఇట్ ఈస్ ఏ హై స్కోరింగ్ గ్రౌండ్. జోహనస్బర్గ్లోని వాండరర్స్ స్టేడియం అనేది హై స్కోరింగ్ గ్రౌండ్. అది చాలా ఎత్తులో ఉంది, సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంది, హై ఆల్టిట్యూడ్ గ్రౌండ్. అక్కడ 6 ఈజీగా వస్తాయి, అంటే బాల్ విల్ ట్రావెల్. మీరు మామూలు కొట్టినా కూడా బాల్ గాల్లో, అంటే అక్కడ మీకు ఆ గ్రావిటీ పవర్ తక్కువ ఉంటుంది. సో అక్కడ మీకేంటంటే ఆ గ్రౌండ్లో T20స్లో మ్యాచ్కి యావరేజ్ సిక్సెస్ ఆఫ్ 12 సిక్సెస్. ప్రతి మ్యాచ్లో యావరేజ్న సగటున 12 సిక్స్లు వస్తాయి, అలాంటి గ్రౌండ్. సో అక్కడ మీకు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎంత స్కోర్ చేసినా ఇంకా చేయాలేమో అనిపిస్తుంది, మీకు తెలియదు ఎంత స్కోర్ చేయాలి. సో అది ఫస్ట్ బ్యాటింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్ థింగ్ ఆన్ సచ్ పిచెస్. కానీ పిచ్ అంత ఈజీగా లేదు. ఎర్లీగా స్పిన్నర్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు వాళ్ళ కెప్టెన్ మార్క్రమ్, అండ్ ఇట్ ఇమీడియట్లీ గేవ్ రిజల్ట్స్. 29 దగ్గర గిల్ అవుట్ అయ్యాడు. వన్స్ అగైన్ డిసప్పాయింటింగ్ గిల్ ఈ ఫార్మాట్లో. అండ్ తిలక్ వర్మ కూడా ఇన్ఫీల్డ్ని క్లియర్ చేద్దామని అతను కూడా అవుట్ అయిపోయాడు, ఫస్ట్ బాల్ డక్. సో 29 for 2 దగ్గర ఫస్ట్ మ్యాచ్లో ఎలాగైతే ఓపెనర్స్ ఇద్దరు 0కి అవుట్ అయ్యి కొంచెం డిఫెన్స్లో పడింది, ఇక్కడ కూడా అలాగే పరిస్థితి ఎదురైంది. బట్ యశస్వి జైస్వాల్ ప్లేడ్ వెరీ వెల్. యశస్వి జైస్వాల్ అంతకుముందంతా మనం చూస్తుంది ఏంటంటే పవర్ ప్లేలో మాత్రం రెచ్చిపోయి ఆడుతున్నాడు, పవర్ ప్లేలో అవుట్ అయిపోతుంది, పవర్ ప్లేలోనే అతని పవర్ చూపిస్తున్నాడు, ఆ పవర్ కూడా అక్కడే కోల్పోతున్నాడు. కానీ ఈ మ్యాచ్లో ఈ ప్లేడ్ ఇన్ డిఫరెంట్ స్టైల్. మరీ ఓవర్ అగ్రెసివ్గా వెళ్ళలేదు, ఇప్పటికీ మంచి షాట్స్ కొట్టాడు. ఇప్పటికీ వాజ్ టేకింగ్ ఆన్ ద బౌలర్స్, స్పిన్నర్స్ అయినా పేసర్స్ అయినా వాళ్ళ మీద ఎదురు దాడి చేయడం ఆపలేదు. బట్ కొంత దాంట్లో మోతాదు తగ్గించాడు, అది నాకు నచ్చింది. సో అతని కెరియర్ స్ట్రైక్ రేట్తో కంపేర్ చేస్తే ఇక్కడ చేసిన 146 వచ్చింది. ఎందుకంటే కెరియర్ స్ట్రైక్ రేట్ ఇప్పటికే షార్ట్ కెరియర్లో 160 ఉంది. కానీ ఇక్కడ అతను కాస్త పవర్ ప్లే దాటాడు, 14th ఓవర్ దాకా ఉన్నాడు. అండ్ హీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ పార్ట్నర్షిప్, ఒక సెంచరీ పార్ట్నర్షిప్ విత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ చాలా గమ్మత్తుగా సాగింది. ఎందుకంటే స్టార్టింగ్లో ఈ వాజ్ నాట్ టైమింగ్ ద బాల్. టైం చేసినా కూడా బాల్ని క్లియర్ చేయలేకపోతున్నాడు. అతనికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే ఫైండింగ్ దోస్ యాంగిల్స్, ఫైండింగ్ దోస్ గ్యాప్స్. కానీ గ్యాప్స్ ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాడు. స్వీప్ షాట్స్ బ్రహ్మాండం కొడుతున్నాడు, కానీ దే ఆర్ గోయింగ్ స్ట్రైట్ టు ద ఫీల్డర్. ఎందుకంటే లెగ్ సైడ్లో మంచి బందోబస్తు పెట్టాడు ఆ మార్క్రమ్. తెలుసు సూర్య వెరీ స్ట్రాంగ్ ఆన్ ద లెగ్ సైడ్ అని చెప్పి. దానివల్ల అతనికి బౌండరీస్ రావట్లేదు.
సో ఫస్ట్ 25 బాల్స్లో 27 రన్సే చేశాడు సూర్య. ఫస్ట్ 25 బాల్స్లో 27 రన్స్. అదేంటి 170 స్ట్రైక్ రేట్తో ఆడే ప్లేయరు ఏంటి ఇంత స్లోగా ఆడుతున్నారు. లక్కీగా అదర్ ఎండ్లో యశస్వి క్విక్గా రన్స్ చేస్తున్నాడు కాబట్టి 10 ఓవర్స్ అప్పుడు మనకి ఒక 8.7 అంతో మన రన్ రేట్ ఉంది. 10 ఓవర్స్ కంప్లీట్ చేసింది హాఫ్ వే స్టేజ్లో. బట్ స్టిల్ ఇట్ వాస్ నాట్ లుకింగ్ లైక్ వీఆర్ గెటింగ్ ఎనీవేర్ నియర్ 200. సూర్యకుమార్ ఇంత స్లోగా ఆడుతున్నాడని కొంచెం బెంగ క్రియేట్ అయింది ఆ టైంలో. కానీ ఆ సెకండ్ హాఫ్ ఆఫ్ హిస్ ఇన్నింగ్స్ వాస్ ఎంటైర్లీ డిఫరెంట్ సెకండ్ హాఫ్లో. ఎందుకంటే రిమైనింగ్ అతను నిన్నాడు, నేను ఇందాక చెప్పాను 25 చెప్పాను కదా, రిమైనింగ్ 26 బాల్స్లో నెక్స్ట్ 26 బాల్స్లో ఈ స్కోర్డ్ మ్యాసివ్ 73 రన్స్ చేశాడు. కెన్ యూ బిలీవ్ దిస్? 26 కాదు, 31 బాల్స్. 31 ప్లస్ 25 56, 31 బాల్స్లో 73 రన్స్ చేశాడు. ఫస్ట్ 25 బాల్స్లో 27 రన్స్ చేసినవాడు, రన్ బాల్ చేసినవాడు. తర్వాత 31 బాల్స్లో 73 రన్స్ చేశాడు. అంటే మోర్ దెన్ 200 స్ట్రైక్ రేట్తో చేశాడు. సో అతను కెరీర్ స్ట్రైక్ రేట్ మ్యాచ్ చేస్తూ 178 బాల్స్లో 178 స్ట్రైక్ రేట్తో 56 బాల్స్లో తన 100 కంప్లీట్ చేసుకున్నాడు. సో సూపర్బ్. నా ఆ పిచ్ పైన స్పిన్నర్స్ వర్ కాలింగ్ ద షాట్స్. బాల్ గ్రిప్ అవుతుంది. ఇద్దరు స్పిన్నర్స్తో ఆడారు వాళ్ళు. ఆ పిచ్ని బాగా పసిగట్టారు, బాగా రీడ్ చేశారు మన సౌత్ ఆఫ్రికన్స్. సో దే ఆల్సో ప్లేడ్ మహారాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ఫోర్త్ సీమర్. సో మహారాజ్ అండ్ షంసీ వర్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. అయినా సరే సూర్యకుమార్ యాదవ్ హ్యాడ్ ఆల్ ది ఆన్సర్స్. సో 14th ఓవర్లో అవుట్ అయ్యాడు మన యశస్వి, ఒక సెంచరీ పార్ట్నర్షిప్. తర్వాత రింకు కూడా పెద్దగా అతనికి హెల్ప్, ఒక 6 కొట్టాడు. బట్ రింకు వాజ్ ఆల్సో నాట్ వెరీ ఫ్లూయెంట్. సో మిగతా ఎవరు కూడా అతను పెద్ద సపోర్ట్ చేయలేదు. అయినా సరే సూర్యకుమార్ సింగిల్ హ్యాండెడ్గా స్కోర్ని 200 వైపు తీసుకెళ్ళాడు. సూపర్ ఇన్నింగ్స్. సో ఎందుకు అతను ఈ ఫార్మాట్లో నెంబర్ 1 అనేది ఒకసారి ప్రూవ్ అయింది. ఇక్కడ ఎక్కువగా ఈ పిచ్ వల్లనైతేనేమి, లేకపోతే అతను ఇటీవల కాలంలో కొద్దిగా ఎక్కువ కన్సిస్టెంట్గా ఆడట్లేదు లాస్ట్ సిరీస్లో కూడా. దానివల్ల అతను ఏం చేశాడు, కట్అవుట్ ఆల్ దోస్ ఫ్యాన్సీ షాట్స్, ఎక్కువ క్రికెటింగ్ షాట్స్ ఆడాడు. 8 6లు కొట్టాడు. 13th ఓవర్ బౌల్డ్ బై ఆండ్రే ఫెషుక్వాయవ్. దాంట్లో 4 వరుస బౌండరీలు కొట్టాడు. 6 4 6 and 6. వండర్ఫుల్ డిస్ప్లే ఆఫ్ స్ట్రోక్ ప్లే. ముఖ్యంగా అతని స్లోయర్ వన్స్ని ఈజీగా రీడ్ చేశాడు. స్లోయర్ వన్స్ వేస్తాడని తెలుసు. ఫెషుక్వాయవ్ నోయర్ ఫర్ హిస్ చేంజ్అప్స్. ఆ చేంజ్అప్స్ని పర్ఫెక్ట్గా రీడ్ చేసి దానికి రెడీగా ఉన్నాడు. అండ్ క్రికెటింగ్ షాట్స్ కొట్టాడు. మామూలుగా అతను ఎక్కువగా స్కూప్ షాట్స్, అప్పర్ కట్స్ అవే కొడతాడు కదా. సో ఎప్పుడైతే వాళ్ళు అతనికి లెగ్ సైడ్ ఇవ్వకుండా ఆఫ్ సైడ్లో వేసి అతని నాట్ సో స్ట్రాంగర్ సైడ్ వైపు వేయడం ట్రై చేస్తాడు, యూజ్ దట్ కట్ షాట్ వెరీ వెల్. సో అతను ఈ హ్యాడ్ ఆల్ ది ఆన్సర్స్. వాళ్ళు ఎలా బౌలర్స్ ఏదైనా స్ట్రాటజీ మార్చినా ఈ హ్యాడ్ ఆల్ ది ఆన్సర్స్. సో ఇట్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్. సూర్యకుమార్ కొన్న స్పెషాలిటీ ఎలాంటి పిచ్ పైన ఎలాగ, ఎందుకంటే అతను ఇప్పుడు 4వ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు T20s. ఈ ప్లేడ్ జస్ట్ 57 మ్యాచెస్. రోహిత్ శర్మ ఐ థింక్ ప్లేడ్ మోర్ దెన్ 140 ఎన్నో ఆడాడు. 90+ మ్యాచెస్ ఆడాడు మ్యాక్స్వెల్. వాళ్ళు కూడా ఈ ఫార్మాట్లో 4 100s చేశారు ఇంటర్నేషనల్ T20 ఇంటర్నేషనల్స్లో. అండ్ వాళ్ళ సరసన చేరాడు గ్రేట్ అగస్ట్ కంపెనీ, గ్రేట్ ప్లేయర్స్ రోహిత్ అండ్ మ్యాక్స్వెల్ సరసన 57 మ్యాచెస్లోనే 4th T20 ఇంటర్నేషనల్ 100 కంప్లీట్ చేసుకున్నాడు. గ్రేట్. ఎందుకంటే అతను ఒకటే ఇండియాలో వచ్చింది, మిగతా ఒకటి న్యూజిలాండ్లో, ఒకటి ఇంగ్లాండ్లో అనుకుంటా, ఒకటి ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో. సో డిఫరెంట్ కంట్రీస్లో ఆల్ కైండ్స్ ఆఫ్ పిచెస్ పైన, స్వింగింగ్ కండిషన్స్, సీమింగ్ కండిషన్స్, బౌన్సీ ట్రాక్స్, అన్ని చోట్ల కూడా హీఈస్ మేకింగ్ రన్స్. ఎలాంటి బౌలింగ్, స్పిన్ అయినా పేస్ అయినా అన్నిటి మీద. సో ఈ ఫార్మాట్లో అతను ఎందుకు అంత మాస్టరీ చేశాడు, ఆ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడంలో అతను మించిన వాడు ఎవరు లేవని మరొకసారి ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. సో వండర్ఫుల్ నాక్. దానివల్ల ఇండియా 200 చేయగలరు, 201 చేశారు. సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ బౌల్డ్ వెల్ ఎవ్రీబడి. అయితే ఒకటి అనిపించింది నాకు ఏంటంటే, వాళ్ళు యాన్సన్ అండ్ జెరాల్డ్ క్వాజియా ఇద్దరికి రెస్ట్ అంటే వాళ్ళు దే ప్లేయింగ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ బికాస్ దే నీడ్ ఫర్ అదర్ ఫార్మాట్స్ ఆల్సో. సో దానివల్ల లాండ్రీ బర్గర్ చాలా మంచి పేస్ 140 హై 140s బౌలింగ్ చేస్తాడు, కానీ నాట్ వెరీ యాక్యురేట్. కొత్త బౌలర్, డెబ్యూ చేసిన బౌలర్. అండ్ బౌలింగ్లో కొంత వీక్నెస్ అనిపించింది పేస్ బౌలింగ్. స్పిన్నర్స్ వర్ ఎక్సలెంట్,
పేస్ బౌలింగ్లో అంత పదులు లేకపోవడం అనేది కనిపించింది. దాన్ని మన బ్యాట్స్మెన్ చక్కగా యూజ్ చేసుకున్న సూర్యకుమార్. సో 201 చేశారు మన వాళ్ళు, కానీ దట్ వాజ్ నాట్ ఎనఫ్ ఏమో అనిపించింది. ఎందుకంటే అక్కడ మార్కరమ్, క్లాసన్, మిల్లర్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో అందుకని మనకి కొంచెం డౌట్ వచ్చింది. బట్ వెన్ సౌత్ ఆఫ్రికా స్టార్టెడ్ బ్యాటింగ్, మన సిరాజ్ మియా బౌల్డ్ వండర్ఫుల్ ఫస్ట్ ఓవర్. ఆ పిచ్లో పెద్ద స్వింగ్ లేదు, జస్ట్ స్లైట్ బిట్ ఆఫ్ మూమెంట్, బట్ హీ బౌల్డ్ పర్ఫెక్ట్ లెంత్ అండ్ పర్ఫెక్ట్ లైన్. టీజింగ్ బౌలింగ్ వేశారు, జస్ట్ ఆన్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్. సమ్ బాల్స్ వర్ స్ట్రైట్ ఇన్, సమ్ బాల్స్ వర్ మూవింగ్ ఎ లిటిల్ బిట్. పర్ఫెక్ట్. ఈ మధ్యకాలంలో అలాంటి ఒక ఫ్లాట్ పిచ్ పైన అంత మంచి ఓపెనింగ్ ఓవర్ చూడొచ్చు. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్లో కూడా, సెకండ్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్లో కూడా సిరాజ్ బౌల్డ్ వెల్, బట్ ఇట్ వాజ్ నాట్, ఈ డి నాట్ పికప్ వికెట్స్. ఇక్కడ కూడా డిడ్ంట్ పికప్ వికెట్స్, బట్ ఇన్నింగ్స్కి ఎంత మంచి స్టార్ట్ అందించాడంటే ఫస్ట్ ఓవర్లో. ఇట్ వాజ్ ద మెయిన్ ఓవర్ ఐ థింక్. సో బౌల్డ్ బ్యూటిఫుల్లీ. సో అంత పర్ఫెక్ట్ ఎగ్జిబిషన్ ఆఫ్ న్యూ బాల్ బౌలింగ్ ఇటీవల కాలంలో నేను చూడలేదు. సో సిరాజ్ డెఫినెట్లీ బౌల్డ్ వెరీ. సెకండ్ ఓవర్ కూడా బాగా వేసాడు. మళ్ళీ వెన్ హీ కేమ్ బ్యాక్ టు ద సెకండ్ స్పెల్, అప్పుడు కూడా బాగా బౌలింగ్. సో 3 overs, 13 runs, no wickets, but he bowled very well, asking so many questions. Reza Hendricks had no answer at all. He was getting beaten. ప్రతి బాల్కి బీట్ అవుతున్నాడు. అంత మంచి బౌలింగ్ వేశాడు సిరాజ్. ముఖేష్ went for few runs, but he picked up the first wicket. మాథ్యూ రిడ్జ్కే, అతని పేరు అలా ప్రొనౌన్స్ చేయాలి తెలియదు, అతను వాజ్ ప్లేడ్ ఆన్. సో హీ గేవ్ ది ఫస్ట్ బ్రేక్ త్రూ. బట్ మార్క్రమ్ వచ్చి మళ్ళీ బ్యాట్ జులిపించాడు. ఇట్లా కాదు, మార్క్రమ్ చాలా డేంజరస్గా కనిపించాడు. బట్ జడేజా గాట్ హిమ్ అవుట్. జడేజా వాజ్ లీడింగ్ ద సైడ్ బికాస్ సూర్యకుమార్ ఇన్నింగ్ స్టార్టింగ్లోనే అతనికి ఏదో కాలు పట్టేసిందో లేకపోతే యాంకిల్ ట్విస్ట్ అయిందో నాకు అర్థం కాలేదు. బట్ హీ హ్యాడ్ టు గో అవుట్ ఆఫ్ ది గ్రౌండ్, ఎందుకంటే అతను మళ్ళీ రాలేదు. సో జడేజా వాజ్ లీడింగ్, వైస్ కెప్టెన్, హీ వాజ్ లీడింగ్ ద సైడ్. అండ్ అతని బౌలింగ్ చేంజెస్ కానీ ఫీల్డింగ్ చేంజెస్ కానీ చాలా బాగున్నాయి. సో హీ గాట్ దట్ వికెట్ ఆఫ్ డేంజర్ మ్యాన్ మార్కర్ నోట్ చేసి ఒక బాల్ గ్రిప్ అవుతుంటే అది అనుకున్నట్టుగా రావట్లేదు బ్యాట్ మీద. సో హీ ట్రై టు ప్లే బిగ్ షాట్ అండ్ గాట్ అవుట్. యశస్వి గాట్ ఏ గుడ్ క్యాచ్. సో సౌత్ ఆఫ్రికా డేంజర్ మ్యాన్ని అవుట్ చేశారు. క్లాసన్ ఆల్సో వాజ్ లుకింగ్ డేంజరస్, బట్ హర్షదీప్ గాట్ హిమ్. డీప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు క్లాసన్. సో వాళ్ళిద్దరు అవుట్ అయ్యేసరికి మనకి అప్పుడు హుషారు వచ్చేసింది. ఈ లోపల అదర్ ఓపెనర్ రీజా హెండ్రిక్స్ వాజ్ రన్అవుట్. సో మనకి అన్నీ కలిసి వచ్చినాయి. సో 4 wickets టపడప పడేసరికి, బట్ మిల్లర్ మళ్ళీ మనకు ఆ డేంజర్గా కనిపించాడు. మిల్లర్ షుడ్ హ్యావ్ బీన్ అవుట్ యాక్చువల్లీ. జడేజా వేసిన బాల్ ఆ పర్టికులర్ పీరియడ్లో డిఆర్ఎస్ వాజ్ నాట్ అవైలబుల్ ఫర్ టెక్నికల్ రీజన్స్. క్లియర్గా బ్యాట్ ఎడ్జ్ తీసుకుని కీపర్ క్యాచ్ వెళ్ళింది. ఇద్దరు బౌలర్ అండ్ కీపర్ చాలా స్ట్రాంగ్గా అప్పీల్ చేస్తారు. ఎంపైర్ సెడ్ నో. బట్ రీప్లేలో కూడా చూస్తే మనకి ఆ క్లియర్ డిఫ్లెక్షన్ కనిపిస్తుంది. అంటే బ్యాట్కి తగిలి వెళ్ళినప్పుడు ఫెయింట్ ఎడ్జ్ అయితే ఆ డిఫ్లెక్షన్ తెలియదు, కానీ కొంచెం అది అంత ఫెయింట్ ఎడ్జ్ కూడా కాదు. డిఫ్లెక్షన్ కొద్దిగా డెఫినెట్గా బాల్ డీవియేషన్ కనిపిస్తున్న అంపైర్ వాజ్ కుడ్ నాట్ స్పాట్ ఇట్. సో అక్కడ మనకి వికెట్ రాలేదు. వచ్చుంటే ఇంకా తొందరగా అయిపోయింది మ్యాచ్. ఇంకా మిల్లర్ ఒక్కడ అక్కడ 30-35 runs చేశాడు. సో ఆ వికెట్ రాలేదు. బట్ దర్ వర్ నో డేంజర్. కుల్దీప్ ఐ థింక్ కేమ్ ఇన్ ద 10th over. లేట్గా వచ్చాడు, లేటెస్ట్గా వచ్చాడు. టప్ 2.5 overs 5 wickets తీసేశాడు. అతని ఆ బాల్ గ్రిప్ అవుతుంది, టర్న్ అవుతుంది. ఇంకా అతను ఆపేదే ఉంది. అతని యాంగిల్ ఎవరికి అర్థం కాదు. అఫ్కోర్స్ తబ్రే శంసీ ఆల్సో చైనామన్ బౌలర్, బట్ దేర్ టేల్ ఎండర్స్ హ్యాడ్ నో ఆన్సర్ ఫర్ హిమ్. వరుసగా వికెట్లు పడ్డాయి. అన్ప్లేయబుల్గా అనిపించాడు కుల్దీప్ని ఆడడం. వాళ్ళకి ఏమాత్రం అర్థం కాలేదు. బాల్ ఎట్లా వస్తుందో ఎట్లా వెళ్తుందో అర్థం కాలేదు. సో 5 wickets టపా తీసాడు అతను. అండ్ ఈ గాట్ మిల్లర్ ఫర్ ద లాస్ట్ వికెట్. సో 95 బాల్ అవుట్ అయిపోయారు. సో పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ ఇండియా, బౌలింగ్ వైజ్, బ్యాటింగ్ వైజ్. బ్యాట్స్మెన్ అందరూ క్లిక్ కాలేదు, బట్ స్టిల్ సూర్య ఆడిన ఇన్నింగ్స్ ఎక్స్ట్రాడినరీ. అండ్ కుల్దీప్ స్పెల్. సో కుల్దీప్, బిష్ణోయ్ ఎంత మంచి బౌలింగ్ వేస్తుంటే మనకి, అంటే ఆన్ ఫేవరబుల్ పిచెస్ ఆర్ వాట్ ఎవర్, వీళ్ళిద్దరు కూడా దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ వికెట్ టేకింగ్ బౌలర్స్గా మనకు కనిపిస్తున్నారు. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. సో పర్ఫెక్ట్ విన్, పర్ఫెక్ట్ సిచ్యుయేషన్. అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సూర్యకి వచ్చిన 14 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చినాయి అతనికి ఈ షార్ట్ కెరియర్లో. విరాట్ కోహ్లీకి అందరికంటే ఎక్కువ 15 ఉన్నాయి ఈ ఫార్మాట్లో. సో అతను ఆ రికార్డు కూడా దగ్గరికి వచ్చాడు. అండ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా అతనికి వచ్చింది. సో 2 మంచి నాక్స్ ఆడాడు కాబట్టి.
సో ఇది సూర్యకుమార్ సిరీస్ ఏమంటారు కదా.